పోచంపల్లి చేనేత ఎంత ఫేమసో తెలుసు కదా. ఇక పోచంపల్లి పట్టు చీరల గురించి అయితే దునియా మొత్తం తెలుసు. అసలు పోచంపల్లి పట్టును చేనేత కళను చూస్తందుకు పోయింది ఇలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడము. చలికాలం విడిదికి హైదరాబాద్ కు వచ్చిన మేడము పని పోచంపల్లి పోయేస్తే పని అయిపోతుంది అనుకున్నదో ఏమో ఇలా అడుగు పెట్టింది. టూరిజం సెంటర్ ఆచార వినోబా భావే బిల్డింగ్ లకు పోయిన మేడము భూదాన ఉద్యమాలు చేసి 1000 ఎకరాల భూమిని దానం చేసిన వినోబా భావే వెదిరే రామచంద్రారెడ్డిని తలుచుకొని నివాళిచ్చింది. అటనే వినోబా భావే బిల్డింగ్ లో పోర్ట్వల్ ఎగ్జిబిషన్ చూసిన ద్రౌపది మేడము అటెంకా పోచంపల్లి టై అండ్ డై చీరలను పోచంపల్లి ఇక్క చీరల తయారీ ఎట్లా చేస్తారో చూసింది. పోచంపల్లి పేరుకేమో పల్లెటూరు, కానీ ఇదేంది మెయిన్ సిటీలు ఉన్నట్టు షాపింగ్ మాల్లు, క్లాత్ ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఉన్నాయని తారీఫ్ చేసిందట మేడము. నిజంగా ఇవన్నీ ఎట్లా చేస్తారు, వాటిని నమ్ముకొని బతుకుతున్న చేనేత కళాకారుల ఆపచాపత ఏంది అని అరుచుకుంది. పోచంపల్లి చేనేతకు భౌగోళిక గుర్తింపు వచ్చుడు నిజంగా గ్రేట్ అని మెచ్చుకున్నది. చేనేతల కొత్త పద్ధతులన్నీ నేనే ఉన్నాయి గాని అన్నదట. అట్లనే సోలార్ పవర్ తోటి బట్టలు నేసే సిస్టమ్ చూసి సంతోషమైందట రాష్ట్రపతి మేడానికి. అసలు చేనేత అంటేనే చాలా భిన్నమైందని, అసొంటి దాంట్లో పోచంపల్లి పేరు పొంది షెబ్బాస్ అనిపించుకున్నాడు ఇంకింత సంతోషం అని చెప్పింది. అట్లనే పోచంపల్లి చేనేత ఇలా ఫ్యాషన్ రంగాన్ని కూడా షేక్ చేస్తుందనే ముచ్చట తెలుసుకొని వారెవ్వా పోచంపల్లి అని మెచ్చుకుందట. నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన కదా, చేనేత అంటే నాకు కూడా బాగా తెలుసు. పోచంపల్లికి వచ్చినాక ఇక మా తాను కూడా పారిశ్రామికంగా ఇంత పెద్దగా ఏర్పాటు చేయాలనిపిస్తుంది, ఖచ్చితంగా చేస్తానన్నదట మేడము. ఇక పోచంపల్లికి రాష్ట్రపతి మేడం వచ్చిందని తెలిసి లోకల్ జనాలు మస్తు మురిచిపోతున్నారట. పోచంపల్లిలో అంటారా బాబు అని గల్లా ఎగిరేసి చెప్పుకుంటున్నారట.